నిన్న రమ్మన్న అమెరికా నేడు పొమ్మని ఎందుకు పొగబెడుతోంది? పొమ్మంటున్న జాబితాలో అమెరికాతో పాటు ఇంకా ఏ దేశాలున్నాయి? భూతల స్వర్గంగా చెప్పుకునే అగ్రరాజ్యానికి ఎందుకు ఈ దుర్గతి పట్టింది? అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ట్రంప్ అంగీకరించింది వాస్తవమేనా? బానిసల స్వేదంపై ఆకాశ హర్మ్యాలు నిర్మించుకున్న అమెరికా ఎందుకిలా ప్రవర్తిస్తోంది? ఇమిగ్రెంట్ల డిఎన్ఏను కూడా చెక్ చేస్తామని ట్రంప్ ఎందుకంటున్నారు? ట్రంప్కు చెమటలు పడుతున్న విషయం చెబుతున్న వాస్తవాలేంటి? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ భరత ఖండం నుంచే అమెరికాకు భారీ ఎత్తున వలసలు జరిగాయి. అదొక అంశమైతే ఇప్పుడు అదే అమెరికా వలసవాదుల్ని కట్టడి చేస్తోంది. అమెరికాలో అడుగు పెట్టకుండా ఉండేందుకు తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. బయటవారిని లోనికి రాకుండా లోపల ఉన్నవారిని బయటకు పంపేలా పక్కా ప్రణాళికలు రచిస్తోంది. అమెరికా అనేది సత్రం కాదని, ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూసి పోవడానికి అదేమీ టూరిస్ట్ ప్లేస్ కాదని చెబుతోంది. తాము రమ్మంటేనే రావాలని, తాము వద్దన్నవారు మర్యాదగా వెళ్లిపోవాలని ట్రంప్ అదే పనిగా చెబుతూ ఉండడం గమనించాల్సిన అంశం. తమ దేశంలో ఎవరిని పెట్టుకోవాలో, ఎవరిని సాగనంపాలో తాము మాత్రమే డిసైడ్ చేస్తామంటున్నారు ట్రంప్ మహాశయుడు. ఇక్కడ ఇఫ్స్ని బట్స్ని కాసేపు పక్కన పెడితే ఆ దేశ పాలకుడిగా ఆయన చెబుతోన్నది అర్థం చేసుకోవాల్సిన విషయమే. అదే ప్రాథమికమైన అంశం కూడా. ఆ తరువాతనే అంతర్జాతీయ న్యాయాలు, ఐక్యరాజ్యసమితి చెప్పే అసైలం సూత్రాలను పరిశీలించాల్సి ఉంటుంది. దీనికి రెండో ప్రాధాన్యతే తప్ప తొలి ప్రాధాన్యత ఉండదు అనేది నిర్వివాదం. మరి ట్రంప్ పవర్లోకొచ్చిన తరువాత ఎందుకు ఈ విషయాల మీద దృష్టి సారించారు? అదే అమెరికాలోని ప్రతిపక్ష డెమోక్రాట్లు ఎందుకు ఈ కఠిన నిర్ణయాల్ని వ్యతిరేకిస్తున్నారు? అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ కోణాలు ఎలా ఉన్నప్పటికీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మరీ ముఖ్యంగా భారతీయుల ఆశలపై, ఆశయాలపై నీళ్లు చల్లుతోందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఈ 2025లో ఇమిగ్రేషన్ విధానాల్లో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా H-1B వీసాలపై $1,00,000 ఫీజు, వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లు, అఫీషియల్ ఈమెయిల్ అకౌంట్లు, పర్సనల్ ఈమెయిల్ అకౌంట్లు వెరిఫై చేస్తామంటున్నారు. అంతేకాదు, అమెరికా వెళ్లాలనుకునేవారు, వెళ్లడానికి అనుమతి పొందినవారు ఎలా ఆలోచిస్తారో, ఎందుకోసం అమెరికా వెళ్లాలనుకుంటున్నారో తరచి చూస్తామంటోంది అమెరికా. అంతేకాదు, అన్నిటికన్నా మరీ ముఖ్యంగా అమెరికాలో అడుగు పెడుతున్న వారి డిఎన్ఏను కూడా విశ్లేషించాలనుకుంటున్నారు అక్కడి పాలకులు. ఈ డిఎన్ఏ అనే ఒక్క పాయింట్ని సరిగా అర్థం చేసుకుంటే అమెరికా ఏం చెయ్యాలనుకుంటుందో, ఏం చేయడానికి సిద్ధపడుతోందో ఓ అంచనాకు రావచ్చు. ఇమిగ్రెంట్ల డిఎన్ఏ లోతుల్లో కూడా అమెరికా ఎందుకు వెళ్లాలనుకుంటోంది? దీని వెనకాల వినిపిస్తున్న ప్రమాద ఘంటికల సారాంశమేంటి? ఇదే ఇప్పుడు భారతీయుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ట్రంప్ ఎంచుకున్న నినాదం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ని భారతీయులు సరిగా అర్థం చేసుకోలేదా అన్న అనుమానాలకు బలం ఏర్పడుతోంది. అమెరికాకు పూర్వ వైభవం తీసుకురావాలన్నదే ట్రంప్ ఎంచుకున్న నినాదంలోని సారాంశం. అంటే గత వైభవం ఇప్పుడు లేదనే ట్రంప్ మహాశయుడు బాహాటంగా అంగీకరిస్తున్నాడు. తన దేశాన్ని మళ్లీ తలెత్తుకునేలా చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. అంటే దానర్థం ఇప్పుడు అమెరికా పరిస్థితి బాగా లేదని ఆయనే స్వయంగా ఒప్పేసుకుంటున్నాడు. తన దేశాన్ని బాగు చేసుకోవడానికి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటానని నిర్ద్వంద్వంగా చెబుతున్నాడు. ఇందులోనే చాలా మతలబుందంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ పరిభాషలో అమెరికా ఒకప్పుడు గొప్పగా ఉందని చెప్పడమే ఒక పెద్ద బుకాయింపు. అమెరికాకు ఆకాశవంత ఆస్తులు ఎలా సంక్రమించాయి? ఎక్కడ్నుంచి సంక్రమించాయి? 150 ఏళ్లకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్న అమెరికా భూతల స్వర్గంగా ఎలా మారింది? ఎవరి శ్రమతో అమెరికన్లు ఆకాశ హర్మ్యాలు నిర్మించుకున్నారు? ఈ బేసిక్ అంశాల్లోకి వెళ్లకుండానే ట్రంప్ తన దేశం భూతల స్వర్గమని, అయితే దాని పునాదులు ఇప్పుడు కదిలిపోతున్నాయని బాధపడిపోతున్నారు. అమెరికాలో బ్రిటిష్ హయాంలో మొదలైన ఆఫ్రికా ఖండానికి చెందిన బానిసల తరలింపు వల్లనే అమెరికా ఆస్తులు పెరిగాయి.
పత్తి తోటల్లో, చెరుకు తోటల్లో, ఇళ్లల్లో పనులు చేయడానికి అతి తక్కువ ఖర్చుతో దొరికే శ్రమశక్తిని బ్రిటిష్ పాలకులు కోరుకున్నారు. ఇంగ్లాండ్లో తయారైన చట్టాల కారణంగానే ఆఫ్రికా నుంచి బానిసల్ని తరలించుకుపోయారు. 16 నుంచి 19వ శతాబ్దం మధ్య దాదాపు 300 సంవత్సరాలకు పైబడ్డ కాలంలోనే అమెరికా ఆస్తులు భారీగా పెరిగాయి. అంతకుముందు అమెరికాలో ఏముంది అన్న ప్రశ్నకు ట్రంప్ దగ్గర గానీ, ఇతర అమెరికన్ల దగ్గర గానీ ఎలాంటి సమాధానమూ కనిపించదు. ఆఫ్రికా నుంచి తరలించిన మిలియన్ల కొద్దీ బానిసల చెమట చుక్కల్లోంచే అమెరికాలో స్థిరపడిన బ్రిటిష్ వలసదారులకు, వారికి సహకరించిన స్థానిక అమెరికన్లకు ఆస్తుల రాసులు ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయాయి. వివిధ చారిత్రక రికార్డుల ప్రకారం 1860 నాటికి బానిసలు సృష్టించిన సంపద మార్కెట్ వాల్యూ 3 నుంచి 4 బిలియన్ డాలర్లుగా తేల్చారు. అది ఆనాటి అమెరికా మొత్తం సంపదలో 20%తో సమానం. ఇప్పటి విలువలో సర్దుబాటు చేస్తే 75 నుంచి 100 బిలియన్ డాలర్లుగా తేలుతుంది. అంటే అమెరికా పౌరులు అనుభవిస్తున్న ఎక్స్ట్రా సొబగులకు బేస్ ఆనాటి బానిసల సంపాదనలోనే ఉందన్నమాట. ట్రంప్ ఆందోళన చెందుతున్నట్టు అమెరికా సృష్టించుకున్న ఆస్తుల బేస్ వాల్యూకు ముప్పు ఏర్పడిందా? అందువలనే ఇకపై ఎవరు అమెరికా రావాలన్నా నిబంధనలు కఠినతరం చేసి నైపుణ్యం ఉన్నవారికి, అందులోనూ అమెరికాను సొంత దేశంగా భావించేవారికి మాత్రమే ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవలే యూకేలో కూడా ఇలాంటి నిబంధనలే రూపొందించారు. యూకే అభివృద్ధికి తోడ్పడతాడు అనేవారిని మాత్రమే ఏరికోరి తీసుకుంటామని పార్లమెంట్నే ప్రకటించింది బ్రిటన్. అంటే దారిన పోయే దానయ్యల గురించి తాము పట్టించుకునేది లేదని అన్ని దేశాలు క్లారిటీ ఇస్తున్నాయి. తమకు మాలిన ధర్మం లేదని చెబుతున్నాయి. ఈ పాయింట్నే భారతీయులు గుర్తించాల్సిందే. కొంతకాలం క్రితం వరకు అమెరికాకు వెళ్లడం అనేది మానవ ప్రయత్నంతో పాటు అదృష్టం మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడు కొత్తగా వస్తున్న నిబంధనల ప్రకారం అదృష్టానికి కాలం చెల్లింది. కేవలం టాలెంట్ని మాత్రమే నమ్ముకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లాటరీ లాంటి పద్ధతిని ట్రంప్ ఎత్తేశారు. అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇదో బ్యాడ్ న్యూస్. ఇప్పటివరకు లక్కుంటే చాలు అమెరికా వీసా వచ్చేది. ఇకపై అలాంటి సీన్ ఉండదు. కేవలం తెలివితేటలు, ఎక్కువ జీతం ఉన్నవారికి మాత్రమే వీసాలివ్వాలని నిర్ణయించింది. నిన్నటిదాకా అమెరికా వీసా కావాలంటే వేల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చేవి. వాటిని ఓ కంప్యూటర్కు అప్లోడ్ చేసి ర్యాండమ్గా లాటరీ తీసి ఎవరి పేరొస్తే వారికి వీసా ఇచ్చేవారు. ఈ పద్ధతిలో వేతనం తక్కువ ఉన్నవారికి, నైపుణ్యం తక్కువ ఉన్నవారికి కూడా వీసా లభించేది. అయితే దీనివల్ల తెలివైన వారికి అన్యాయం జరుగుతుందని అమెరికా భావించింది. అందుకే ఇకపై లాటరీ తీయబోమని తేల్చి చెప్పింది. అంతా మాన్యువల్ అసెస్మెంటే అన్నమాట. ఇక భారతీయులకొచ్చే కష్టమేంటి అనేది మరో కీలకమైన అంశం. భారత్ నుంచి చాలా మంది ఐటీ ఉద్యోగులు తక్కువ జీతంతోనే అమెరికా వెళుతూ ఉంటారు. కొత్త రూల్ వల్ల అలాంటి వారికి వీసా రావడం దాదాపుగా అసాధ్యం. కంపెనీలు కూడా మన భారతీయుల్ని పిలిపించుకోవాలంటే ఎక్కువ జీతం ఆఫర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఒక్కో వీసా కోసం ప్రభుత్వం సుమారు 84 లక్షల రూపాయల ఫీజు కూడా వసూలు చేస్తోంది. దీనివల్ల సామాన్య సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అమెరికా టూర్ అనేది తీరని కలగానే మిగిలిపోతోంది. మరోవైపు కొన్ని కంపెనీలు అక్రమంగా ఒకే వ్యక్తి పేరుతో 10 అప్లికేషన్లు వేసి లాటరీలో గెలిచేలా చేసేవి. అయితే తాజా పద్ధతిలో అలాంటి మోసాలకు తావుండదు. కేవలం ప్రతిభున్న వారినే అమెరికా ప్రోత్సహిస్తోంది. 2026 ఫిబ్రవరి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకొస్తాయి. దీంతో మన ఐటీ కంపెనీలు కూడా తమ వ్యూహాల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి హైలీ స్కిల్డ్ పర్సన్స్కే అయినా ట్రంప్ ఎందుకు అవకాశం ఇస్తున్నారు? ఏమైనా దయతల్చేస్తున్నారా? కానే కాదు. హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది అమెరికాలో లేదు. ఆ విషయం స్వయంగా ట్రంపే ఒప్పుకున్నారు. ఆ టాలెంట్ని ఆసియా ఖండం నుంచే అరువు తెచ్చుకుంటోంది అమెరికా. మరీ ముఖ్యంగా భారత్ నుంచి 2022లో 73% H1B వీసాలు భారతీయులకే దక్కాయని గమనించాలి. ఈ వీసాలను ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన వృత్తులకే కేటాయిస్తారు. వీరికి భారీ వేతనాలు కూడా ఉంటాయి. క్వాలిటీ ప్రొడక్షన్లో వీరిదే కీలక పాత్ర. వీరు లేకపోతే ప్రొడక్షన్ అసెస్మెంట్కి, అథెంటిసిటీకి ఛాన్సే ఉండదు. ఐటీ, ఇంజనీరింగ్ నిపుణులంతా కూడా ఈ కోవలోకే వస్తారు. మరి 73% వీసాలు భారతీయులకే దక్కాయంటే వారంతా హైలీ టాలెంటెడ్ వర్కర్స్ అని గట్టిగా భావించవచ్చా? అందుకు ఖచ్చితంగా కాదు అనేదే సమాధానం. ఎందుకంటే భారతీయులు దక్కించుకున్న వీసాల్లో 80 నుంచి 90% ఫ్రాడ్ కేసులే అనే ఆరోపణలున్నాయి. అనేక అవుట్సోర్సింగ్ కంపెనీలు స్కిల్డ్ వర్కర్లను పంపించడంలో కాంప్రమైజ్ అయ్యాయని, అండర్ స్కిల్డ్ వర్కర్స్కి కేవలం సర్టిఫికేట్ ఉండి పని అనుభవం లేని వారికి కూడా వీసా అవకాశాలు కల్పించారన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి.
వేజ్ థెఫ్ట్ కేసులు కూడా ఉన్నట్టు అమెరికా పాలకుల వద్ద ఆధారాలున్నాయి. జార్జ్ బుష్, ఒబామా హయాంలలో ఈ కాంప్రమైజింగ్ ధోరణి పెరిగిందని, అలాంటి దానికి చెక్ పెట్టకపోతే అమెరికాలో పరిస్థితులు అదుపు తప్పుతాయని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే అలాంటి పాత విధానాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. ట్రంప్ తీసుకొస్తున్న కఠినమైన రూల్స్ గురించి తెలుసుకుంటే అమెరికా అనేది కలల తీరం కాదని కల్లోల తీరమే అవుతోందన్న వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్లలో ఉపయోగించిన టెలిఫోన్ నెంబర్లివ్వాలి, 10 సంవత్సరాల్లో ఉపయోగించిన ఈమెయిల్స్ సమర్పించాలి, ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించిన ఫోటోల IP అడ్రస్లు, మెటాడేటా ఇవ్వాలి. అలాగే అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, సోదరులు, సోదరీమణుల పేర్లు, వారు గత 5 ఏళ్లలో ఉపయోగించిన ఫోన్ నెంబర్లివ్వాలి. కుటుంబ సభ్యుల జన్మ తేదీలతో పాటు వారు పుట్టిన స్థలాలు, నివాసం ఉంటున్న స్థలాల పేర్లు ఇవ్వాలి. అభ్యర్థులు బయోమెట్రిక్స్, ముఖం, వేలిముద్ర, DNA, ఐరిస్ వంటి వాటిని సమర్పించాలి. గత 5 ఏళ్లలో ఉపయోగించిన బిజినెస్ టెలిఫోన్ నెంబర్లు, గత 10 ఏళ్లలో ఉపయోగించిన బిజినెస్ ఈమెయిల్ ఐడీలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నీ అమెరికా ప్రభుత్వం తీసుకొస్తున్న యాప్ ద్వారా ఇవ్వాల్సుంటుందని చెబుతున్నారు. ఆ యాప్ ద్వారానే అభ్యర్థుల DNA సేకరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి కఠినమైన నిబంధనలు కోర్టుల్లో చెల్లుబాటు అవుతాయా అన్నది కూడా మరో ముఖ్యమైన అంశం. చాలా వరకు అమెరికన్ కోర్టులు లిబరల్గానే వ్యవహరిస్తాయనే పేరుంది. వలస వచ్చిన వారి విషయంలో ఇప్పటికే చాలా పాజిటివ్గా కోర్టులు రెస్పాండ్ అయ్యాయి. అమెరికా మీద ఆశలు పెట్టుకున్న వారు కూడా కోర్టుల వైపే చూస్తున్నారు. అలాగే ఐక్యరాజ్యసమితి కూడా లిబరల్గానే వ్యవహరిస్తోంది. కానీ అమెరికన్ పౌరుల్లో పెళ్లుబుకుతున్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని కోర్టులు ప్రతిఫలించడం లేదనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలోనే భారతీయులే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి, హత్యలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశాన్ని విస్మరించరాదని వీసా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మంచి శాలరీతో భావి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుందామని వెళ్లిన చాలా మంది దాడులకు గురయ్యారు, కొందరు బలయ్యారు. ఈ పరిస్థితి శృతిమించకముందే భారతీయులు కళ్లు తెరవాలన్న హితోక్తులు నిపుణుల నుంచి చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇక భారతీయులకు పొగపెడుతున్న దేశాల్లో అమెరికా మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. భారతీయులకు నెక్స్ట్ ఆప్షన్ అయిన కెనడా కూడా అదే పద్ధతి అవలంబిస్తోంది. కెనడియన్లు రికార్డు సంఖ్యల్లో దేశాన్ని వదిలి వెళ్తుండడం గమనించాలి. తాజా డేటా ప్రకారం కెనడా ఈ 3వ త్రైమాసికంలోనే 41,000కు పైగా వలసదారులు కెనడాని వీడినట్టు రికార్డైంది. ఈ ఏడాది జనవరి నుంచి 3వ త్రైమాసికం నాటికి చూస్తే ఆ సంఖ్య 1,20,000 దాటింది. ఇది కెనడా హిస్టరీలోనే అత్యధిక అవుట్ఫ్లోగా చెబుతున్నారు. అయితే ఇదే ట్రెండ్ కెనడాలో కొనసాగితే దాని ప్రభావం కెనడా ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుంది అంటున్నారు. వీరంతా కూడా ప్రైమ్ వర్కింగ్ ఏజ్, హై స్కిల్డ్ వర్కర్ల గ్రూపుగా చెబుతున్నారు. అంటే కెనడా నిజంగా కోల్పోకూడని గ్రూప్ అన్నమాట. ఇదే సూత్రం అమెరికాకు కూడా వర్తిస్తుంది. అందుకే హై స్కిల్డ్ ఎంప్లాయీస్ కు నిబంధనలు కఠినతరం చేస్తూనే వారి సర్వీసుల్ని సద్వినియోగం చేసుకునే ప్లాన్ వేస్తున్నారు ట్రంప్. అమెరికాలో హై స్కిల్డ్ ఎంప్లాయీస్ లేరని స్వయంగా అంగీకరించిన ట్రంప్ రానున్న రోజుల్లో వృత్తి నిపుణుల్ని స్వదేశంలోనే తయారు చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే భారత్ నుంచి స్కిల్డ్ వర్కర్లను రప్పించుకొని వారి ద్వారా అక్కడి అర్హులైన యూత్కు ట్రైనింగ్ ఇప్పించే ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నారు. స్కిల్డ్ లేబర్కైనా అన్స్కిల్డ్ లేబర్కైనా ఈ సూత్రమే వర్తింపచేయాలని భావిస్తున్నారు. విదేశీ టాలెంట్ మీద ఆధారపడితే దేశంలో అనేక సమస్యలు తలెత్తుతాయని, ఆర్థిక వనరులు కూడా విదేశీ పౌరులకే చెందుతాయని, అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే అమెరికన్ ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకొచ్చారు ట్రంప్. మరోవైపు అమెరికాలో అక్రమ వలసదారుల బెడద నానాటికి తీవ్రమవుతోంది. అమెరికన్ పౌరుల్ని శత్రువులుగా పరిగణించే ఇస్లామిక్ శక్తులు మరింత ఫోకస్డ్గా పనిచేస్తున్నాయి. దీనివల్ల అంతర్గత అలచడులు పెరుగుతున్నాయి. పౌరుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. భారీ మాల్స్లో సైతం లూటీలు జరుగుతున్నాయి. టెర్రరిజానికి మద్దతిచ్చే వారి సంఖ్య ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వచ్చేవారిలో గణనీయంగా పెరుగుతోంది. అందుకే అమెరికాకు వచ్చేవారి సోషల్ మీడియా అకౌంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించడం గమనించాల్సిన అంశం. ట్రంప్ ఇమిగ్రేషన్ ఆంక్షలు విధించిన దేశాల్లో ఇస్లామిక్ దేశాలే ఎక్కువగా ఉండడం గమనించాలి. ఆయా దేశాల్లో ఉన్న అమెరికన్ పౌరుల్ని కూడా వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల్లో ఈ సంవత్సరం 93% అక్రమ వలసలు తగ్గాయని గుర్తించారు.
అక్రమ వలసదారుల్లో 5 మిలియన్ల మంది పిల్లలున్నారు. వారికి విద్య, బతుకు తెరువు, సామాజిక భద్రత మాత్రమే కాక స్థానికులపైన తీవ్ర ప్రభావం చూపుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వారి వల్ల ఆర్థిక భారం కూడా ప్రభుత్వం మీద అదనంగా పడుతోంది. వారు పని చేయకుండా, ట్యాక్స్ చెల్లించకుండా ప్రభుత్వ సేవలు మాత్రం ఉచితంగా పొందుతున్నారు. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి సర్వీసులు ఉపయోగించుకోవడం వల్ల ఆర్థిక భారం తీవ్ర రూపం దాలుస్తోంది. ఆ భారం బిలియన్ల డాలర్లలోనే ఉంటుందని ట్రంప్ సర్కారు అంచనా వేస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా వీరి వల్ల సమాజంలో విభేదాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. క్రైమ్ రేటు పెరుగుతోంది. అలాంటి వారందర్నీ మాస్ డిపోర్టేషన్ చేయాలని అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. అక్రమ వలసల్ని ప్రోత్సహించే ఎన్జీఓలకు ఫండింగ్ నిలిపివేస్తోంది. ఇలాంటి అనేక ఇష్యూస్కి లీగల్గా చెక్ పెట్టాలని ట్రంప్ సంసిద్ధమయ్యారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే వంటి అనేక దేశాల్లో ప్రక్షాళన ప్రక్రియ తారాస్థాయికి చేరిన తరుణంలో భారత్లో ప్రత్యామ్నాయ చర్యలు ఎలా జరుగుతాయనేది ఆసక్తి రేపుతోంది. అమెరికా వంటి దేశాల్లో వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఇమిగ్రేషన్ విధానాల్లో మార్పులు రావడం భారత్కు, ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఒక సవాల్గా మారిన మాట వాస్తవం. అయితే అభివృద్ధి చెందిన దేశాలు పెట్టే ఆంక్షల్ని ఒక అవకాశంగా మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, అలాగే తెలుగు రాష్ట్రాలు కూడా పలు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాయి. ఆ చర్యల్ని 3 దశలుగా చూడవచ్చంటున్నారు నిపుణులు. అందులో ఐటీ రంగాన్ని జిల్లాలకు విస్తరించే ప్రక్రియ మొదటిది. గతంలో ఐటీ కంపెనీలు కేవలం హైదరాబాద్ లేదా బెంగళూరులో మాత్రమే ఉండేవి. కానీ వీసా కష్టాల వల్ల విదేశాలకు వెళ్లలేని నైపుణ్యం కలిగిన యువతను ఆకట్టుకోవడానికి ప్రభుత్వాలు ఐటీని జిల్లాలకు తీసుకెళ్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్పై ఒత్తిడి తగ్గించడానికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి నగరాల్లో ఐటీ హబ్లు ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల్లోనూ విస్తరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల తక్కువ ఖర్చుతోనే అంతర్జాతీయ స్థాయి ఐటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. అటు ఏపీలో విశాఖను ప్రధాన ఐటీ హబ్గా తీర్చిదిద్దుతూనే తిరుపతి, కాకినాడ వంటి నగరాల్లో ఐటీ పార్కులను ఆ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అమెరికా వెళ్లే అవసరం లేకుండా సొంత రాష్ట్రంలోనే గ్లోబల్ కంపెనీల్లో పనిచేసే వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఇక రెండో ప్రక్రియ రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్. అమెరికాలో వీసా సమస్యల వల్ల తిరిగి పనిచేస్తున్న నిపుణుల్ని ఇక్కడి స్టార్టప్ రంగంలో వాడుకునే ప్రయత్నం అన్నమాట. ఈ విధానం స్టార్టప్ కల్చర్ని ప్రోత్సహిస్తోంది. తెలంగాణలో టీ హబ్, ఏపీలో ఏఐ హబ్ వంటి వేదికల ద్వారా నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తున్నారు. ఇక మూడో ప్రక్రియ స్కిల్ డెవలప్మెంట్. కేవలం విదేశీ వీసాలపైనే ఆధారపడకుండా భవిష్యత్తులో వచ్చే టెక్నాలజికల్ డెవలప్మెంట్తో ఆ రంగంలో భారత్ను ప్రపంచ గురువుగా మార్చడానికి శిక్షణనిచ్చే కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్ చిప్స్ తయారీ వంటి రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక యూనివర్సిటీలు, అకాడమీలను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ద్వారా అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు $10 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది. క్వాంటమ్ వ్యాలీ ద్వారా 50,000 నుంచి 1,00,000 మందికి ప్రత్యక్షంగా, మరో 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కేవలం ఐటీ ఉద్యోగాలే కాకుండా రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో కూడా ఉద్యోగాలు యాడ్ అవబోతున్నాయి. సాధారణ ఐటీ సేవల కాలం ముగిసిపోతోందని, రాబోయే కాలమంతా క్వాంటమ్ కంప్యూటింగ్దేనని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. 1990లలో హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చినట్లే ఇప్పుడు ఏపీని హై టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాలని ప్రయత్నిస్తుండడం విశేషం. మరోవైపు భారతదేశం గతంలో ఎప్పుడూ ఆలోచించని రీతిలో ఇప్పుడు ఆలోచిస్తుండడం గమనించాల్సిన అంశం. చూడదగ్గ ప్రదేశాలు అంటే అవి విదేశాల్లోనే ఉంటాయని, సెలవుల్లో అక్కడికి వెళ్తే మంచి ఆతిథ్యంతో పాటు చారిత్రక అంశాలపై అవగాహన పెరుగుతోందనే భావన ఉండేది. అందువల్ల భారత్లోని ధనవంతులు అవకాశం చిక్కినప్పుడల్లా విదేశాల్లో విహరించేందుకు ఉత్సాహం చూపేవారు. అసలు ఆయా దేశాల ఆదాయం ఇలాంటి టూరిజం వల్లనే పెరిగిందని కూడా గుర్తించాల్సింది. కానీ వాస్తవానికి భారత్లో చూడదగ్గ ప్రదేశాల గురించి ఆరా తీస్తే అది చాంతాడంత లిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ భావనకే కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. హిస్టారికల్ టూరిజం, టెంపుల్ టూరిజానికి పెద్దపీట వేసే ప్రణాళికలు రూపొందించారు. భారతదేశానికి ఆలయాలే ప్రధానం. ఆలయాలు, అక్కడి పౌరాణిక చరిత్ర, వాటి ప్రాశస్త్యాన్ని ప్రచారం చేయడం ద్వారా ఆయా దేవాలయాల అభివృద్ధి, అక్కడి గ్రామాల అభివృద్ధి కోసం భారీ ప్రణాళికలే జరుగుతున్నాయి. దేశంలోని గిరిజన ప్రాంతాల్లో ఉండే టూరిస్టు స్పాట్స్ ని గుర్తించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మోడీ మొదటిసారి ఎన్నికయ్యాక అమెరికాలో పర్యటించినప్పుడు అక్కడి ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో వారికి ఓ రిక్వెస్ట్ చేయడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మోడీ న్యూయార్క్లో పర్యటించినప్పుడు అక్కడ వేలాది మంది ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తూ వారికి ఓ రిక్వెస్ట్ చేశారు. అదేంటంటే, మీరు భారతదేశం కోసం గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా కేవలం కనీసం ఒక 5 భారతీయుల్ని కానీ విదేశీయుల్ని కానీ భారత్లో పర్యటనకు వెళ్లేలా ప్రోత్సహించండి. ఈ పిలుపుకే ఆయన చెలో ఇండియా అంటూ పేరు పెట్టారు. రేపటి రోజుల్లో విదేశాల్లో ఉంటున్న భారతీయులే భారత్కు అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లు అవుతారని మోడీ భావించారు. ప్రతి భారతీయుడు 5 విదేశీ స్నేహితుల్ని పంపిస్తే అది భారతదేశ పర్యాటక రంగాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్తుందని ఆ సమావేశంలో వివరించారు మోడీ. అలాగే ఒక టూరిస్టు భారత్కొస్తే టాక్సీ డ్రైవర్ నుండి హోటల్ సర్వర్ వరకు, వీధి వ్యాపారి నుండి హస్త కళాకారుల వరకు అందరికీ ఆదాయం లభిస్తుంది. దీని ద్వారా భారతదేశ సంస్కృతి, యోగా, వారసత్వం ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందుతాయని ఆకాంక్షించారు మోడీ. ఆనాటి చొరవ వల్లనే పర్యాటకులు సులభంగా భారత్ రావడానికి వీలుగా ఈ వీసా విధానాన్ని విస్తరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రసాద పథకం ద్వారా పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరిట ప్రపంచంలోనే ఎత్తైన పటేల్ విగ్రహాన్ని నిర్మించి అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించేలా చేశారు. కొంతకాలం క్రితం మోడీ మళ్లీ అమెరికాలో పర్యటించినప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ చెలో ఇండియా అనే పోర్టల్ని కూడా ప్రారంభించడం గమనించాల్సిన అంశం. ఈ పోర్టల్ ద్వారా ఎన్ఆర్ఐలు తమ విదేశీ మిత్రుల్ని భారత్కు రిఫర్ చేయొచ్చు. మరోవైపు డాలర్ మారకానికి సమాంతరంగా వాణిజ్యమంతా రూపాయి కరెన్సీలోనే జరిగేలా చర్యలు పందుకుంటున్నాయి. రష్యాతో రూపాయిని ప్రమోట్ చేస్తోంది భారత్. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, భారత రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలే ఇస్తున్నాయి. ప్రపంచంలోని 22 దేశాలు భారతీయ కరెన్సీలో వాణిజ్యం చేయడానికి అంగీకరించి అందుకోసం భారతీయ బ్యాంకుల్లో ప్రత్యేక వ్యూస్ట్రో ఖాతాలు తెరిచాయి. రూపాయిలో వ్యాపారం చేసేందుకు రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, మారిషస్, సింగపూర్ వంటి దేశాలు అంగీకరించాయి. అంతేకాకుండా జర్మనీ, యూకే, మలేషియా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, టాంజానియా, కెన్యా, సీషెల్స్, ఇజ్రాయెల్, గయానా, ఫిజీ, న్యూజిలాండ్ లాంటి దేశాలు రూపాయిలోనే వ్యాపారం చేస్తున్నాయి. దీనివల్ల డాలర్ అవసరం తగ్గుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరిగినా మనపై భారం పడదు. కరెన్సీ మార్పిడి కూడా సులభంగా జరిగిపోతుంది. సమయం ఆదా అవుతుంది. అలాగే సులభతరమైన చెల్లింపుల కోసం కూడా అనేక దేశాల్లో యూపీఐని విజయవంతంగా ఇంప్లిమెంట్ చేస్తోంది. ఇవన్నీ కూడా అమెరికా పాత్రను గణనీయంగా తగ్గించే చర్యలేనని గమనించాలి. అమెరికా పాత్ర తగ్గింది కాబట్టే ఆ దేశం అంతర్జాతీయంగా వీక్ అవుతున్నట్టే కదా. అంతర్జాతీయంగా ఆర్థిక పెత్తనాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో వచ్చిన బ్రిక్స్తో ఇప్పుడు అమెరికా వణికిపోతోంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వంటి 5 దేశాలతో ఏర్పడిన బ్రిక్స్లో ఇప్పుడు అధికారికంగా 9 దేశాలు చేరాయి. దీన్ని మరింతగా బలోపేతం చేస్తున్నారు. బ్రిక్స్ని బలోపేతం చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం 2024లోనే విస్తరణ భారీగా జరిగింది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు చేరాయి. సౌదీ అరేబియా కూడా చేరేందుకు సుముఖంగా ఉంది. ఈ విషయంలో భారత్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడం గమనించాల్సిన అంశం. అమెరికాకున్న అతిపెద్ద బలమే డాలర్. కానీ బ్రిక్స్ దేశాలు మాత్రం తమ మధ్య వ్యాపారాన్ని సొంత కరెన్సీలో అంటే రూపాయి, యువాన్లలో చేసుకోవాలని నిర్ణయించాయి. దీనివల్ల ఆటోమేటిక్గా డాలర్ ప్రాముఖ్యత తగ్గుతుంది. అలాగే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్లపై అమెరికాకు గట్టి పట్టుంది. వాటికి పోటీగా బ్రిక్స్ దేశాలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని స్థాపించాయి. ఇది అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని దెబ్బకొడుతోంది. అంతేకాదు, బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా ఓ కరెన్సీని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా మీద ఇప్పటిదాకా ఉన్న భరోసాను నిలబెట్టుకోవడం, అలాగే కూలిపోతుందని భయపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం లేదనే గ్యారెంటీ ఇవ్వడం, అటువంటి పతనావస్థ అనుభవంలోకి రాకముందే తిరిగి నిలబెట్టుకోవడంలో సక్సెస్ కావడం అనే క్లిష్టమైన పరిస్థితుల నడుమ ఇప్పుడు ట్రంప్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు అమెరికాకు ఇలాంటి దశ ఏర్పడుతుందని బహుశా భారత్ ముందే గుర్తించింది. అమెరికా చుట్టూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడే కంటే ముందే భారత్ ఆర్థిక సంస్కరణల దిశగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఆ నిర్ణయాలు ఇప్పుడు వేగంగా అమలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లాలనుకునేవారు ఇప్పుడు పునరాలోచనలో పడిపోతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. అలాగే అమెరికాలో ఇలాంటి వీసా కష్టాలు ఎంతకాలం ఉంటాయనే ఆసక్తి కూడా నెలకొంది.
అయితే ట్రంప్ అమలు చేస్తున్న నిర్ణయాల్లో చిన్న చిన్న మార్పులు జరిగితే జరగచ్చేమో కానీ భారీ మార్పులకు అవకాశం లేదనే చెప్పాలి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలవకపోయినా ఇవే నిర్ణయాలు చాలా కాలం పాటు ఆ తరువాత వచ్చే పాలకులు కూడా అమలు చేయక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ కేవలం అమెరికా గురించి, అమెరికా పౌరుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ప్రపంచ పెద్దన్న అనే ప్రోటోకాల్ కూడా తమకు అక్కర్లేదు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతీయులు స్మరించుకోవాల్సింది, అనుసరించాల్సింది జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే మాటేనని చెప్పుకోవడంలో తప్పే ఉంది.